డాక్టర్ శ్రీమన్ నారాయణ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మనం ఈ రోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే, జనరల్ గా యానస్ రీజన్ దగ్గర ఎవరైనా పెయిన్ తో వచ్చినా, బ్లీడింగ్ తో వచ్చినా వాళ్ళు ఫస్ట్ యూజ్ చేసే వర్డ్ ఏంటంటే మాకు పైల్స్ ప్రాబ్లం ఉందని చెప్తారు. యాక్చువల్ గా పైల్స్ ప్రాబ్లం అనేది డైరెక్ట్ వర్డ్ కాదండి. యాక్చువల్ గా 3 కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే జనరల్ గా అందరూ పైల్స్ అనుకునే ప్రాబ్లం అనమాట. మనకి యానస్ దగ్గర నుంచి, దిస్ ఇస్ ద యానస్ అండి, అంటే మన మోషన్ ద్వారము యానస్ దగ్గర నుంచి ఒక 2 సెంటీమీటర్ పైన మనకి నరాలు ఉంటాయి అనమాట. ఎప్పుడైనా పేషెంట్ కి మోషన్ కాన్స్టిపేషన్ అంటే బాగా హార్డ్ స్టూల్స్ వెళ్తున్నప్పుడు ఈ నరాలు ఉబ్బుతాయి. ఈ నరాలు ఉబ్బి ఈ సైజ్ లోకి అవుతాయి అనమాట. దీంట్లో స్టేజెస్ ఉంటాయి, 1, 2, 3, 4 అని చెప్తాము. ఓకే, ఈ నరము ఉబ్బితే అక్కడి నుంచి సడన్ గా పేషెంట్ బాగా హార్డ్ స్టూల్స్ అంటే కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు బ్లీడ్ అవుతుంది. ఎప్పుడవుతుంది? మోషన్ అయిపోయిన తర్వాత డ్రాప్ బ్లడ్ అనమాట. అంటే బ్రైట్ కలర్ ఒరిజినల్ బ్లడ్, నో ఆల్టర్డ్ కలర్ బ్లడ్ అనమాట. అది మనకి బాత్రూమ్ పాన్ మీద వస్తుంది. దాన్ని పైల్స్ అంటాము. యాక్చువల్ గా పైల్స్ అనే వర్డ్ అదే అనమాట. పేషెంట్ కి పెయిన్ లేకుండా మోషన్ హార్డ్ మోషన్స్ వచ్చి మోషన్ అయిపోయిన తర్వాత బ్రైట్ కలర్ బ్లడ్ వస్తే దాన్ని మనము పైల్స్ అంటాము. సో పైల్స్ ఏంటంటే టెక్నికల్ గా 2 రకాలు ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్ అంటే లోపల ఉండేవి, మనకి బయటికి కనిపించవు. ఎక్స్టర్నల్ పైల్ అనమాట. మనకి చర్మం లోపలికి బ్లీడ్ అయింది అనుకోండి, దాన్ని ఎక్స్టర్నల్ పైల్ అంటాము. దీనికి అంటే ఇంటర్నల్ కి ఎక్స్టర్నల్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఇంటర్నల్ పైల్స్ లో పేషెంట్ కి ఓన్లీ బ్లీడింగ్ ఉంటుంది, పెయిన్ ఉండదు. ఎక్స్టర్నల్ పైల్ లో పేషెంట్ కి పెయిన్ ఉంటుంది, బ్లీడింగ్ ఉండదు. ఓకే, సో దిస్ ఇస్ ద పైల్స్ అన్నమాట. దీనికి ఓన్లీ ప్రాబ్లం ఏంటి? కాన్స్టిపేషన్ అనేది ఉండడం వల్ల మనకి బ్లీడ్ అవుతుంది. సో పేషెంట్ కనుక కాన్స్టిపేషన్ అవాయిడ్ చేస్తే పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉండదు. సో చాలా మంది పేషెంట్స్ వచ్చి మేము సర్జరీ చేయించుకుంటాం అంటారు అనమాట. బట్ ప్రాబ్లం ఏంటంటే కాన్స్టిపేషన్ అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ ఏదైతే నార్మల్ నరం ఉందో అది ఉబ్బడం తగ్గిపోతుంది, బ్లీడ్ అవ్వడం తగ్గిపోతుంది. అయినా కూడా పేషెంట్ కాన్స్టిపేషన్ మనం ట్రీట్ చేసినా కూడా తగ్గకపోతే అప్పుడు మాత్రమే సర్జరీ చేస్తాము. ద బెస్ట్ సర్జరీ ఫర్ పైల్స్ ఈస్ దట్ ఈస్ ద హెమరాయిడ్స్ ఈస్ స్టేప్లర్ హెమరాయిడెక్టమీ అనమాట. దాని గురించి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు. తర్వాత ఇంకొకటి, చాలా మందికి బయటకి పైల్స్ కనిపిస్తాయి అనమాట. లైక్ చర్మం కింద బ్లీడ్ అయిన వాళ్ళకి ఎక్స్టర్నల్ పైల్ అంటాం. అది చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. దాన్ని మేము టెక్నికల్ వర్డ్ లో థ్రాంబోజ్డ్ ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అని చెప్తాము. దానికి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అండి, కట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.